హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం ఎలిమినేషన్ కోసం మొత్తం 8 మంది సభ్యులైతే నామినేట్ అవ్వడం జరిగింది. ఆ 8 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే తనూజ, కళ్యాణ్, డెమాన్, రాము రాథోడ్, సంజన, గౌరవ్, రీతు, దువ్వాడ మాధురి. మరి ఈ 8 మందికి ఈరోజు ఉదయం వరకు ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగింది, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్కి దగ్గరలో ఉన్నారు అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఓటింగ్లో యథావిధిగా తొలి స్థానంలో తనూజ దూసుకుపోతుంది, మిగతా వారికి దిమ్మ తిరిగేలా చేస్తుంది అని చెప్పవచ్చు. తనూజకి ప్రస్తుతానికి 36% ఓటింగ్ అయితే జరిగింది. వారం వారం నామినేషన్లో ఉంటూ ఉండడంతో తనూజకి ఓటింగ్లో గ్రాఫ్ భారీగా పెరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు కళ్యాణ్ గత 2 వారాలుగా పర్ఫార్మెన్స్ పరంగా వీక్గా ఉన్నప్పటికీ ఓటింగ్లో అయితే దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. ఓటింగ్లో మాత్రం 2వ పొజిషన్లో ఉండి 22% ఓటింగ్ని అయితే కొల్లగొట్టడం జరిగింది. ఇక 3వ స్థానంలో అనూహ్యంగా డెమాన్ కొనసాగుతున్నాడు. డెమాన్కి ఇప్పటి వరకు 16% ఓటింగ్ జరిగింది. గత ఎపిసోడ్ డెమాన్కి మంచి పాజిటివిటీ అయితే తీసుకువచ్చింది. ఇక 4వ స్థానంలో సంజన కొనసాగుతుంది. ఇమ్మాన్యుయల్ నామినేషన్స్లో లేకపోవడం సంజనపై మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం పాజిటివ్గా ఉండటంతో సంజనాకి అయితే 4వ స్థానంలో ఉండి 12% ఓటింగ్తో కొనసాగుతుంది. ఇక 5వ స్థానంలో అనూహ్యంగా రాము రాథోడ్ కొనసాగుతున్నాడు. రాము రాథోడ్కి ప్రస్తుతానికి 8% ఓటింగ్ అయితే జరిగింది. ఇక 6వ స్థానంలో రీతు చౌదరి కొనసాగుతుంది. రీతు డెమాన్ల గొడవ పూర్తిగా నెగిటివ్గా మారిపోయింది. దాంతో రీతుకి భారీగా ఓటింగ్ తగ్గిపోయింది అని చెప్పవచ్చు. రీతుకి కేవలం 5% ఓటింగ్ మాత్రమే జరిగింది. 6వ స్థానంలో డేంజర్ జోన్లో కొనసాగుతుంది. ఇక 7వ స్థానంలో గౌరవ్ కొనసాగుతున్నాడు. గౌరవ్కి ప్రస్తుతానికి 3.5% ఓటింగ్ మాత్రమే జరిగింది అని చెప్పాలి. తెలుగు రాకపోవడం, ఆర్గ్యుమెంట్ చేయలేకపోవడం గౌరవ్కి, అలాగే ఓవర్ కాన్ఫిడెంట్ కూడా గౌరవ్కి మైనస్గా మారింది. ఇక ఈ వారం ఓటింగ్లో లీస్ట్ పొజిషన్లో అత్యంత డేంజర్ జోన్లో కొనసాగుతున్నారు దువ్వాడ మాధురికి 2.5% మాత్రమే ఓటింగ్ జరిగింది అని చెప్పవచ్చు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశాలు 100కి 99% ఉన్న కారణంగా ఈ వారం గౌరవ్, రీతు, మాధురిలలో ఏ ఇద్దరైనా కూడా ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ అభిప్రాయం ప్రకారం ఏ ఇద్దరు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అని అనుకుంటున్నారో ఆ ఇద్దరి పేర్లని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.